పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు సినిమా డైలాగులు కొట్టొద్దని సూచించారు. రేవంత్ ను తట్టుకోవడం కేటీఆర్, హరీష్, కేసీఆర్ వల్ల కావడం లేదన్నారు. ఇరిగేషన్ శాఖ నుంచి హరీష్ రావును కేసీఆర్ ఎందుకు తొలగించారని, ఆయన తప్పు చేయడం వల్లేనని జగ్గారెడ్డి అన్నారు. హరీష్ కట్టిన డ్యాం కూలిందని, దానికి ఆయనే బాధ్యత వహించాలన్నారు. మీరు తప్పు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే ఎలా అని హరీష్ రావును జగ్గారెడ్డి ప్రశ్నించారు. నీళ్లు నిల్వ ఉంచితే డ్యాం కొట్టుకుపోతుందని ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చిందని, నీళ్లు నిలిపితే ఖమ్మం జిల్లా కొట్టుకుపోతుందని నిపుణులు చెప్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. దీన్ని ఏమంటారు? ఇది డ్రామా అనరా? ఇది నాటకం కాదా? ఇది అంటే నీ అంత పనిమంతుడు లేడని చూయించుకోవడానికి డ్యామ్ కాడ మంచం వేసుకొని, నువ్వు డ్యామ్ కట్టింది నువ్వే, మంచం వేసుకొని వన్నది నువ్వే, మీరు కట్టిన మేడిగడ్డ మరి కూలిపోయింది కదా. అంటే కూలిపోయిందంటే అది అంతే కదా, కూలిపోయింది కదా. అప్పుడేం రేవంత్ రెడ్డి గారు అప్పుడేం రేవంత్ రెడ్డి గారు అక్కడికి రాలే కదా, ఉత్తమ్ రెడ్డి గారు కూడా రాలేరు కదా, అక్కడికి మాకు సంబంధం లేదు కదా. నువ్వు శాఖ మినిస్టర్వి, మంచం వేసుకొని ఆనే అనుకున్నావు. మరి నువ్వు మంచం వేసుకున్న మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు కింద కూలిపోతే దానికి బాధ్యుడు హరీష్ రావు అవుతాడా, మా కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందా?